ఈరోజు మనం కట్లపల్లి అయితే లాగడం అయితే జరిగింది. ఏమన్నా లాక్రండి ఎదరికి. సో కట్లపల్లి లాగి బండ్లు అయితే లోడ్ అయితే చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు నేను అన్న సైజు కంటే పెద్ద సైజు వేసి పంపిస్తానని. కస్టమర్ మనకి ఇచ్చిన ఆర్డర్ ఏంటి, అలాగే నేను వేసి పంపించిన ఆర్డర్ ఏంటి అనే దాని గురించి ఒకసారి ఆయన మాటలోనే మనం విందాం. ఒకసారి చూడండి. చేప పిల్ల మొత్తం అయితే వ్యాన్ లో అయితే వేసిన తర్వాత ఆక్సిజన్ అవన్నీ ఫుల్ గా వదలడం అయితే జరిగింది. సో కట్లపల్లి అండి, పిల్ల కూడా ఎక్కడా తేలలేదు, చాలా బాగుంది, మంచి కండిషన్ లో ఉందండి పిల్ల కూడా. సో చక్కగా అయితే వ్యాన్ వేసి వ్యాన్ లో అయితే మనం పంపించడం అయితే జరిగింది. రైతు మాటలో ఒకసారి మన గురించి విందాం. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మన రైతు గారికి ఏంటంటే చేపలు అయితే వేసి పంపించడం జరుగుతుంది. అది ఒక వ్యాన్ ఇప్పుడే వెళ్తుంది. సార్ ఒకసారి హౌ టు మన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మీకు జెన్యున్గా మీకు ఏది అనిపిస్తుంది అదే చెప్పండి. చాలా బాగా అనిపించిందండి. ఓకే, మంచి అనుభవం చెప్పారు నాకు. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే అనుకున్న సైజు మీద కూడా కొంచెం ఎక్కువ సైజే ఇచ్చారు. పెద్ద సైజ్ అయితే వేసి పంపించారు. మనం అనుకున్న దానికంటే ఏమండి, మనం అనుకున్న సైజ్ ఏదేది అంగులున్నారా 2 అంగుళాలు అనుకున్నాం, 2 అంగుళాలు 2.5 అనుకున్నాం, 2.5 3 అంగుళాలు 3.5 కూడా వచ్చినాయి. 3.5 కూడా నాకు హ్యాపీగా ఉంది. గైరు 10,000 వచ్చింది. గైరు 10,000 దాకా గైరు రావడం 30,000 నెంబరేనండి. కానీ మనం అనుకున్న దాని మీద ఎక్కువ నెంబర్ అయితే పంపించడం, అలాగే బోనస్ కూడా వేసి పంపించడం. అంటే బ్యాగ్ లో ఎలా తీసాం, బ్యాగ్ లో కూడా బ్యాగ్ వచ్చి 60 పిల్లలు 70 పిల్లలు తీసాం. సో దేనికైనా అండి ఇది గిన్నె కొలత కాబట్టి అండి, గిన్నె కొలత మీద కాబట్టి మనం అలా వేసి పంపించడం జరిగింది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో అసలు మనం ఎక్కడా రాజీ పడేయలేదండి. అసలు అసలు ఎక్కడ ఏమైనా రాజీ ఏమైనా ఉందా సైజ్ విషయం కానీ? ఎందుకంటే సార్ మనతో ఫోన్ చేసి మాట్లాడారండి. ఫోన్ చేసిన తర్వాత బేరం పిల్ల చూసి ముందే నేను పిల్ల చూపించాను. ఏమండి పిల్ల నా దగ్గర లేదు, పక్క ట్యాంక్ ఆడ ఉంది, నేను మీకు పిల్ల చూసి చెప్తానన్నా. సో పిల్ల చూసి చెప్పిన తర్వాత అండి నేను పిల్ల ఆయనకి పంపించానండి. ఇలా ఉంటుందండి, ఈ సైజ్ వస్తుంది. నేను గైర్ సైజ్ చెప్పనండి, ఎప్పుడు పెద్ద సైజ్ అందులో ఉన్నా సరే ఆ సైజ్ తక్కువ సైజే చెప్తాను. ఆ సైజే చెప్పి గైడ్ పంపించారు. మన బిజినెస్ అనేది రైతు కూడా చాలా సాటిస్ఫై. ఏమంటే ఒకటి కస్టమర్ సాటిస్ఫాక్షనే మనకు కావాల్సింది మెయిన్. మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, మళ్ళీ ఇంకోసారి నా దగ్గరికి వస్తారు. అంతే కదా. సో అదండి చాలా విషయం, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చేపలు వేసి పంపించడం. సో థ్యాంక్ యూ అండి. ఇంకా మనకి ఏమైనా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్దామని అనుకుంటున్నారు కల్చర్ గురించి కానీ దాని గురించి కానీ? కల్చర్ చేసేవాళ్ళు మన జీకే బాబు గారి దగ్గరికి వస్తే చాలా తెలియని కూడా తెలియపరుస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకా చూపించిన దాని మీద కూడా పెద్ద సైజ్ ఇస్తారు. నెంబరింగ్ ఎక్కువ వస్తుంది. డబ్బుల్లో మనకు కలుస్తుంది. ఆ రేట్ లో కానీ, క్వాంటిటీలో కానీ, క్వాలిటీ కానీ అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1 జీకే బాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇందులో ఎందుకంటే ఒకటేనండి మనకు కావాల్సింది. ఎందుకంటే ఏమంటే నేను ఎక్కడో ఉంటాను, ఈయన ఎక్కడో ఉండి వచ్చారండి. మనకి ముందే అడ్వాన్స్ చేశారు. ఒకటండి, మీరు అడ్వాన్స్ చేసిన తర్వాత మీ డబ్బులకి మారి గ్యారెంటీ అండి. ఏమండి మీరు రాకముందే కదా నాకు అడ్వాన్స్ చేసింది. అసలు వాస్తవంగా అయితే నేను చేపల చూసి అడ్వాన్స్ ఇచ్చేళ్తా. చేపల చూసి అడ్వాన్స్ చేస్తారు. డబ్బులు కట్టేటప్పుడు కూడా చేపలను తీసుకెళ్లే రోజే డబ్బులు కడతా. అవును. మీ జీకే బాబు గారి నమ్మకంతో నేను ముందుగానే డబ్బులు పంపించడం జరిగింది. అవును. నేను ఆయన వీడియోలు నేను చాలా చూస్తున్నాను కాబట్టి. అవునవును. మళ్ళీ నేను ఇక్కడ రమ్మన్నానండి. ఏమండి మీరు రావద్దు పంపించేస్తారో ఆయన ఏమన్నారు అడగండి. నేను రానండి పంపించండి అన్నారు. లేదండి మీరు రండి. మీరు అవును, మీ మీద నమ్మకంతోనే నేను పంపించమన్నా. అదండి నాతో కూడా మాట్లాడినట్టు ఉంటది. మీరు రండి అన్నారు. మా అయితే ఒక 500 పెట్రోల్ అయిద్దాము, రండి కలిసి మాట్లాడదాం అన్నారు. వచ్చాను. వచ్చినందుకే నాకు హ్యాపీగానే చేసి పంపించారు. అంతా న్యాయమే చేశారు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు సాటిస్ఫై అయితే మనకి అందులో వెనకాల చూసుకోవడం అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ కూడా ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా జీకే బాబు గారితో కాంటాక్ట్ లో ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి ఏమి, ఎందుకంటే ఇదే నేను ఏ రైతుకి చెప్పండి అండి ఆయన అసలు ముందు కూడా అది కానీ చెప్పలేండి అసలు. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ కానీ సీడ్ కానీ అలా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. అలాగే మంచి సబ్స్క్రైబ్.